హలో నమస్తే. జీవి రెడ్డి అనే ఒక పిల్లోడు, అదే ఒక జీవి రెడ్డి అనేటువంటి ఒక కుర్రోడు, మనందరికి తెలుసు. ఈ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అతను ఇప్పుడు రిజైన్ చేశాడు. ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలి. ఇది ఒక గుణపాఠం అని అనుకోవాలి. అంటే ఆలోచించదగ్గ విషయం. రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి ప్రొఫెషనల్స్ కొద్దిగా ఆలోచించాలి. ఇతను కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటాడు. ప్రొఫెషనల్గా అంటే కోర్స్ ఇతను కూడా కొద్ది పరుసు పదజాలం వాడాడు. అతను టీవీ డిబేటుల్లో కూర్చొని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, చాలాసార్లు మాట్లాడాడు. తను మాట్లాడాల్సినటువంటి ఎప్పుడు బూతులు మాట్లాడలేదు కానీ బట్ డిఫరెంట్గా మాట్లాడాడు ఇతను కూడా. బట్ సమ్వాట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డెఫినెట్లీ ఈజ్ ప్రొఫెషనల్గా అనిపిస్తాడు ఇతను. ఓకే, ఇతను ఇప్పుడు రిజైన్ చేశాడు. ఇదేంటంటే ప్రొఫెషనల్గా ఉండేటువంటి వాళ్ళకి, కొద్దిగా చదువుకునే వాళ్ళకి, కొద్దిగా బిజినెస్ చేస్తూ వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాల్లో మనం అనుకున్నట్టు జరగవు. రాజకీయాల్లో వాళ్ళు చెప్పినట్టు చేద్దాం అనుకుంటేనే మనం వెళ్ళాలి. వాళ్ళు చెప్పినట్టు చేద్దాం అనుకుంటేనే మనం రాజకీయాల్లోకి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళి నేను పొడుస్తానంటే అక్కడ మన పొడవనివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఇతనితో వచ్చిన సమస్య ఏంటంటే, ఇతను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ అవ్వగానే తను ఏదో చేద్దాం అనుకున్నాడు. తనేదో ప్రక్షాళన చేద్దాం అనుకున్నాడు. వెళ్ళగానే చాలామందిని వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రికమెండేషన్స్ ద్వారా తీసుకొచ్చారు. భారతిరెడ్డి గారి రికమెండేషన్ అని చెప్పి భారతిరెడ్డి గారి పేరు కూడా తీసుకొచ్చాడు ఇతను. వాళ్ళందరిని తీసేస్తాను అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్లు కొట్టాడు ఇతను. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎండి అనే అతను మేము 9 నెలలు వచ్చిన అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా సరే ఒక్క కనెక్షన్ ఇవ్వలేకపోయాము, ఇది ప్రభుత్వ విఫలమైపోయింది, ఇది ఆ ఎండి వల్లే జరిగింది అని ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశాడు ఇతను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పాపం ఇతను అర్థం కాలేదు విషయం ఏంటంటే, పార్టీలు మారగానే కింద ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా పార్టీలు మారిపోతారు. ఇప్పుడు ఒకవేళ భారతిరెడ్డి గారి రికమెండేషన్ ద్వారా అక్కడ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఒక 400 మంది ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ 400 మందిలో 100కి 200 నుంచి 250 మంది ఇప్పటికి టీడీపీలో జాయిన్ అయిపోయి ఉంటారు. ఎందుకు ఉద్యోగాలు పోతాయి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. ఎవడో స్థిరంగా ఉండడు, నాకు పోతాయని చెప్పి టక్కన జాయిన్ అయిపోతారు. ఆడికి ఫ్యామిలీస్, పిల్లలు, కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకోవాలా, ఎందుకు జైటీడీపీ అంటే పోయిద్దని చెప్పి పోయి ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని తీసేయాలి ఇమీడియట్గా. దగ్గర ఆలోచిస్తున్నారు. మీ ఇతనికి తెలియదు ఇది అంతేందంటే రాజకీయం ఇతనికి తెలియదు. రెండోది ఐఏఎస్ ఆఫీసర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, ఇక్కడ చైర్మన్లు, ఫైబర్ నెట్ చైర్మన్లు, ఎస్సీ కమిషన్ చైర్మన్లు, ఏమంటే మాల కార్పొరేషను, మాది కార్పొరేషను, రెడ్డి కార్పొరేషన్, ఇవన్నీ కార్పొరేషన్ చైర్మన్ పెట్టేదన్నా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. వాటిలో వాళ్ళ ఊరికి కూర్చొని పోయి జీతం తీసుకొని పోవాలి, అంతవరకు మీ పని. ఓకే, ఇతను నేనేదో ప్రక్షాళన చేస్తానని చెప్పి మొదలెట్టాడు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా పొలిటీషియన్స్తో టచ్లో ఉంటారు. ఇతనికి తెలియదు అనుకుంటా. అంటే ఎవరు పొలిటీషియన్స్ అంటే హై లెవెల్ పొలిటీషియన్స్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే కన్సర్న్ మినిస్టర్, డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్ ఎవరో ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్తో టచ్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అతిపెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే, he manages 2 sections. Chandrababu Naidu garu is very good at managing 2 sections. Number 1, కార్పొరేట్ సంస్థలకి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన స్ట్రెంగ్త్ అని అనుకోవాలి. రెండోది ఐఏఎస్ ఆఫీసర్ని హ్యాండిల్ చేస్తారు, చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్ని అండ్ కార్పొరేట్ సంస్థల్ని. ఎందుకంటే కాంట్రాక్టులు ఇవ్వాల్సింది కార్పొరేట్ సంస్థలకి, ఆ కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు పాస్ చేయాల్సింది ఐఏఎస్ ఆఫీసర్లు. వీళ్ళిద్దరిని గ్రిప్పులో పెట్టుకుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి పనులు ముందుకు తీసుకెళ్ళలేడు. దాంట్లో కొద్ది ₹1, ₹2 సంపాదించాలన్నా సరే ఇప్పుడు వాళ్ళిద్దరు చేతులు ఉంటేనే తప్ప అది జరగదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్ట్రెంగ్త్ ఏంటంటే, హీ మేనేజెస్ కార్పొరేట్ వ్యవస్థ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్. పాపం ఇతనికి తెలియదు అనుకుంటే ఇతను వెళ్ళి టకటక వెళ్ళిపోయి ఐఏఎస్ ఆఫీసర్ అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నాశనం చేశాడు
అని చెప్పి కంప్లైంట్ చేశాడు ఇతనికి తెలియక. ఐఏఎస్ ఆఫీసరు ఒక చిన్న రూపాయి మీద సంతకం చేయాలన్నా పైనుంచి ఆర్డర్ తీసుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అదే. ఓకే, నేను ఒక హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయించాలి మేడం అంటే అని నేను అనలేదులేండి, మన ఫ్రెండ్ చెప్పాడు, మరి ఉట్టిదో లేదు నాకు తెలియదు. నా ఫ్రెండ్ అతను వెళ్ళాడట హోమ్ మినిస్టర్ దగ్గరికి. ఏ ప్రభుత్వంలో అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయించాలి మేడం అని అంటే, నా చేతిలో ఏముందా చెప్పండి, నీకు కానిస్టేబుల్ కూడా నేను ట్రాన్స్ఫర్ చేసే పొజిషన్లో లేను అని హోమ్ మినిస్టర్, సాక్షాత్ హోమ్ మినిస్టరే అని అంటే మరి ఇంకా అది ఇతనికి తెలియదా అది విషయం? ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ పేరు వంగలపూడి అనిత గారు, ఆమె అధికారంలోకి రాగానే టక్ 4-5 ప్రెస్ మీట్లు పెట్టింది. ఎందుకు చాలా స్పీడ్ ఎక్కువైంది వంగలపూడి అనిత గారికి. ఎప్పుడో ఈమెకు టెండర్ పెడతారని మనసులో అనుకున్నా. టక్కున పిఏ మీద ఎలిగేషన్స్ కొట్టారు. ఎవరు? ఎల్లో మీడియా ఛానల్లోనే కొట్టారు ఎలిగేషన్స్. పిఏ అధ్వంసం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, లంచాలు అడుగుతున్నాడు, డైరెక్ట్గా కమిషన్లు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ పిఏని పీకేశారు. పిఏని పీకేసిన తర్వాత ఆ ప్రెస్ మీట్లు తగ్గినాయి. ఇప్పుడు కావాలంటే చూడండి, ప్రెస్ మీట్లు తగ్గినాయి వంగలపూడి అనితవి. అప్పుడున్న స్పీడ్ లేదు, కట్ అయిపోయింది, స్పీడ్ కట్ అయిపోయింది. ఓకే, కాబట్టి ఇవి రాజకీయ పార్టీలు కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అన్నీ. ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు. ప్రజలు ఓటుకి 5,000 దాకా పోయింది ఇప్పుడు. అంటే కనీసం 1,00,000-2 లక్షలు ఖర్చు పెడితే తప్ప, ప్రజలకి పంచితే తప్ప ఓట్లు వేయట్లేదు ప్రజలు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరిస్తున్నారు? పార్టీలు ఇస్తున్నాయి. ఎవరంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎలక్షన్ అవ్వదు. సైకిళ్ళ మీద తిరిగే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు చేశారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్ గారు చేశారు. వాళ్ళకి ఏమి లేవు. సైకిళ్ళ మీద తిరిగే వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామందికి లైఫ్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే డబ్బులు ఖర్చు పెట్టారు. సైకిల్ మీద తిరిగేవాడు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎవడుగా వాళ్ళు ఇస్తే కానీ వీళ్ళు ఎవరు. ఓకే, వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి అధికారంలోకి రాగానే మీరు మూసుకొని కూర్చుంటారు డిపార్ట్మెంట్లో అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ని, కాంట్రాక్టర్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి పీక్కుంటారు. ఇడిపోయి నష్టపోయేది ప్రజలే. ఇదంతా ఇతనికి తెలియక, ఇది ఒక గుణపాఠం అని ఎందుకంటే పాపం ఇతనికి తెలియక వెళ్ళి నేనేదో చేద్దామని చెప్పి కూర్చున్నాడు అక్కడ. నువ్వు ఏదైనా చెయ్యాలంటే ఇండిపెండెంట్గా బయట ఉండి చేయాల్సింది తప్ప పార్టీల్లో ఉండి చేయలేరు. ఓకే, నేను మీకు చాలాసార్లు నాకు వైఎస్ఆర్సీపీకి ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు అని నేను చాలాసార్లు ఈ వీడియోలో చెప్పాను. ఎందుకంటే నేను ఇవన్నీ మాట్లాడను. ఇప్పుడు ప్రాథమిక సభ్యత్వం, వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకొని నాకేమన్నా పొజిషన్ ఇచ్చి ఏదో ఈడేదో ఇన్ఛార్జిగా పెట్టారనుకోండి, నాకు ఫస్ట్ వాట్సాప్కి వచ్చే మెసేజ్ ఏంటంటే ఇది మాట్లాడకూడదు అని చెప్పి మెసేజ్ వచ్చింది కదా. అందుకని నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని చెప్పి నేను మాట్లాడుతున్నా విపరీతంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రస్తుతానికి నాకు నిజంగా ఏమీ లేదు, వాళ్ళు నాకేమి ఇవ్వలేదు కాబట్టి ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అతను ఏమన్నా ఇలాంటి సంస్కరణలు చేయాలంటే అతను బయట ఉండి చేయాలి. పార్టీల్లోకి వెళ్తే బంధించేస్తారు. అతనికి తెలియదు అనుకుంటే ఇది ఒక గుణపాఠం. అదే ప్రొఫెషనల్స్కి, వ్యాపారస్తులకి, చదువుకునే వాళ్ళకి రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా 10 సార్లు ఆలోచించి, చాలామంది వ్యాపారస్తులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐలు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఆ డబ్బులు పోయినాయి తప్ప సంపాదించుకోలేదు. ఏమీ ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు 500 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఇంత రాజకీయంలో నిజాయితీ, ఆనెస్టీ, ప్రొఫెషనలిజం అంటే కష్టంగా ఉండిద్ది. అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి. పాపం అతను ప్రయత్నం చేసి ఆ స్థాయికి వెళ్ళాడు. బట్ ఓన్లీ సింపుల్గా ఈ ఫర్గాట్ వన్ థింగ్ దట్ నేను డమ్మీగా కూర్చొని వాళ్ళు ఏం చెప్తే చేసి వెళ్ళిపోతాను అనుకుంటే ఈ పరిస్థితి వచ్చిండేది జీవీ రెడ్డికి. అతను ఏదో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తే ఆయన తొక్కిపడేశారని నా ఉద్దేశం. వంగలపూడి అనితని దొక్కినట్టు ఇతన్ని దొక్కారు. ఓకే,
అందరూ తొక్కుతారు, అన్ని చోట్ల తొక్కబడతారు. కాబట్టి కేర్ఫుల్గా రాజకీయాల్లో మీరు హ్యాండిల్ చేసుకోవాలి. మీరు కేర్ఫుల్గా ఉండాలి. రాజకీయాల్లోకి వస్తే అవకాశం వస్తే మీరు కేర్ఫుల్గా ఉండాలి. అంతవరకే అది జరిగేది. థ్యాంక్ యూ.